కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు, కష్టాలను నీ చుట్టూ ఉన్నవారు అర్థం చేసుకోకపోవచ్చు. వారు కూడా ఇలాంటి ప్రశ్నలు అడగచ్చు. ఈమె ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తుందండి, ప్రార్థన బాగా చేస్తుంది, దేవుని వాక్యం చదువుతుంది, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నానంటది. కానీ వీళ్ళకి ఎందుకంటే కష్టాలు వచ్చాయి, వీళ్ళకి ఎందుకంటే రోగాలు వస్తున్నాయి, వీళ్ళకి ఎందుకంటే అప్పు బాధలు ఉన్నాయి, రోజు గడవడమే కొన్నిసార్లు కష్టమైపోతుంది వీళ్ళకి. ఏంటి సంగతి? వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నాడా? వీరి దేవుడు వీరి పక్షాన ఉండి అద్భుతం చేయగలడా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటే, దైవజనుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట జాగ్రత్త వినండి. నేను ఎలుగెత్తి దేవుని సభలో మొరపెట్టినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని బిడలు చేయాల్సిన పని మరొక్కసారి ఇక్కడ నొక్కి ఒక్కాణించబడింది, క్రై అవుట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే నీ దేవుడు నీ బాధను చూసేవాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. యేసయ్య నామం పేరిట నువ్వు చేస్తున్న ప్రార్థన అంగీకరించాలని దేవుడు కనిపెడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోనే మొర్రపెట్టు.